సరిపోతుంది కరెక్ట్గా చెప్పాలా మొత్తం అరే అని 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 ఆగని ఓకే అలా అని చెప్పు ఇంకో ఎదురుకెళ్ళండి మీ పనులు ముందుకెళ్ళండి అడ్డే పెన్ను ఉన్నాయా అడ్డే పెన్ను ఉన్నాయా రండి సార్ మీరు సునీల్ గారు కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి చేయబెట్టండి సార్ నీళ్ళు పట్టుకురా అక్కడికే చూడండి మీరు అలా స్ప్రెడ్ అయితే వస్తారండి మనుషులు కొంచెం స్ప్రెడ్ అయి ఉండాలి అలాగా మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గం మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించినందుకు పిఠాపురం నియోజకవర్గం యావన్ ప్రజానేకారికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ అలాగే మా జనసేన నాయకులు మన సునీల్ గారు ఏదైతే ఉందో మొక్కలు పాటడం జాబ్ మేళాలు అలాగే ముత్యాలు అభివృద్ధి చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉపాధికి అవకాశాలు ఇస్తున్నారు. అలాగే చిన్న మనం ఏంటంటే మనం జన సైనికులందరం కలిపి మన నాయకులందరూ కలిపి ఈర మహిళలు నాయకులు కలిపి మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళేది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టించి ఆ హాస్పిటల్కి రూటు ట్రాఫిక్లో అంబులెన్స్ ఆగిపోతుంది నాయకులు వచ్చారని ఆపేస్తున్నారు లేకపోతే ఏదో జరిగిందని చెప్పి ట్రాఫిక్ ఆపుతున్నారు. అలా కాకుండా ఒక 15 అడుగుల రోడ్డు ప్రత్యేకంగా ఒక జంక్షన్ కాంచి ఒక ½ కిలోమీటర్ దూరం నుంచి ఆ రోడ్ని ఏమి వెళ్ళకుండా ఓన్లీ అంబులెన్స్ స్కూల్ బస్సులు వెళ్ళేలాగా ఏర్పాటు చేసి అంబులెన్స్ని అతికి ఎన్ని క్షణాల్లో ముందుగా హాస్పిటల్కి చేర్చి ప్రాణాలు రచించారో ఆ కార్యక్రమం దృష్టికి మా నాయకులందరూ కలిపి ఆలోచించుకుని ఆ దృష్టికి తీసుకెళ్ళడం ఒకటే. సంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 1 సంవత్సరంన్నర పిల్లల వరకు ఇప్పుడు మన అంగన్వాడీ కేంద్రాలు లాంటి కేంద్రాలు ఉంటాయి కాబట్టి అలాగే ఒక ఏసీ ఒక బిల్డింగ్ లాంటిది ఏదో గొడవ లాంటిది కట్టి వాళ్ళని సమ్మర్లో యాసింకాలాన్ని తట్టుకోగలాక ప్రాణాలు వదిలేసుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు నెల పిల్ల కాంచి 15 నెలల పిల్ల వరకు ఆ కేంద్రాన్ని ఏర్పాటు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో మన 3 మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ 2 మనం పవన్ కళ్యాణ్ గారు కోరుకుని ముఖ్యంగా ఆ 2 ముందు మనం ఏర్పాటు
చేయించే కార్యక్రమంలో మనం అందరూ సహకరిందామని మన సునీల్ గారు, మా చెల్లమ్మ, ఇగో నా తమ్ముడు, మా నానిబాబు, ఇలాంటి మన డాక్టర్ గారు, ఇలాంటి అందరూ కలిపి ఏకంగా మన నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో సహకరించి మన పవన్ కళ్యాణ్ గారితో చేయించి మన నియోజకవర్గం ఆదర్శంగా పెడతామని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన సస్పెన్స్ గట్ట మొదలవడం, ఆయన అక్కడ అసెంబ్లీ వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మన మురాలశెట్టి సునీల్ గారు ఇక్కడ కొబ్బరి చెట్ల ఇక్కడ నాటడం, నియోజక వ్యాప్తిగా మా 10,000 మొక్కలను నాటించడం జరుగుతుంది. అయితే ఈయన గతంలో కూడా చాలా ముత్యాలు సాగని, జాబ్ మేళాలు, మన ఆహార పథకాలు ఇలాంటివి చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిసారి మన జనసేనకి తోడ్పడే విధంగా ఈయన కార్యక్రమాలు రూపొందించడం, ఈయన ఆలోచన చాలా కొత్తగా మన అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ కొబ్బరి చెట్లు నాటడం, రేపొద్దున్న ఈ కొబ్బరి చెట్లనే ఫలసాయం వచ్చి కళ్యాణ్ గారికి కూడా అందజేసే విధంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ కొబ్బరి చెట్లు మన జగన్ గారు ప్రభుత్వంలో చూసుకుంటే మనం ఆయన మొక్కలు పీకడమే పనిగా పట్టుకున్నారు. అయితే ఈ మా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఈ విధంగా పర్యావరణానికి మేలు చేకూర్చేలాగా ఈ మొక్కలు నాటడం, ఇదే విధంగా ఇది అందరూ కూడా చేపట్టి మరింత ఎక్కువగా మన పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాం. మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మురాలశెట్టి సునీల్ గారికి జనసేన సైనికుల నుంచి, జనసేన నాయకుల నుంచి, ప్రజల నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.